బాబు కొంచెం బాబు సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం బ్రహ్మ గురు విష్ణు గురవే నమః సమస్త క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయభయాజరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షేకాత్యాయని భైరవే సావిత్రీ నవయౌవనా సుభగరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా రూపే బలదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరే శ్రీబ్రహ్మదేవతా శ్రీచక్రదేవ్యై నమో నమః ధ్యాయామి గంధస్య దేవస్య వత్తే రాజదేవాయ నమః అస్య దేవస్య వత్తే యమాదేవాయ నమః ఓం ధాతా ధాతృణాన్ భవనస్య యస్పదద్దేవకం సవితారమభిమాదిశాః ఇమం యజ్ఞమస్మినో వా బృహస్పతిర్దేవాః పాం దయజమానన్యద్ధాత శ్రీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ వాసీభూత సమస్తదేవవనితాం లోక పరిష్పుషన్మోగ్రంజత్తార్మగరాజమక్రన్మనే ప్రచోదయాత్ మధుచారుగవ్యం విదేవమభిరక్షతాదివం భవతు సదాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే రోచనా రోచమాన శోభన సంపూర్ణ రాక్షసి చేతులు అర్థం
చైతండి చేతులు బాబోయ్ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ లో అది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు జస్టిస్ సోనాటి రమేష్ గారి చేతుల మీదుగా మెయిన్ ఎంట్రన్స్ గేటు మనం ప్రారంభించుకున్నాం మన కోర్టుకి. అది కూడా మనం ఈ స్థలాన్ని 36 సెంట్లని గవర్నమెంట్ వారు మనకి అలాట్మెంట్ చేశారు. ఆ స్థలంలో మనం ఈ మీటింగ్ జరుపుకోవడం ఇంకా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం ఏదైతే స్థలంని మనం గవర్నమెంట్ వారు కోర్టుకి ప్రజలకి ఉపయోగపడేలాగా కేటాయించారో ఈ విషయంలో మరి జిల్లా జడ్జి గారు, ఇక్కడ సికింద్రాబాద్ గారు, అలాగే అక్కడ సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు, జయసూర్య గారి ఆశీస్సులు ఇవన్నిటితో కలిసి మనందరం ముందుకెళ్ళి మన రిక్వెస్ట్, అసోసియేషన్ ఇబ్బందులు, అలాగే ప్రజల ఇబ్బందులు కన్సిడర్ చేసి మరి త్వరితగతిన నేను పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే మనం ఈ స్థలాన్ని మనం చేసుకోవడం జరిగింది, గేట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే హాల్లో కూడా పైన ఈరోజు ఆయన చేతుల మీదుగా ఆయన చల్లని దీవెన చేతితో మనం పైన హాల్ ముగ్గురు కూడా వచ్చి దీవించి మనల్ని హాల్ కూడా ఓపెన్ చేశారు. అది సంతోషకరమైనటువంటి విషయం. తర్వాత ముఖ్యంగా
ఇక్కడ కొన్ని చిన్న చిన్న మాకు ఇంకా ఆశలు, మీరు ఎన్ని ఇచ్చిన వరాలు మా వరాలు ఎన్ని ఇచ్చినా మాకు ఆశలు ఇంకా అలా ఉన్నాయి సార్. సుబ్బారెడ్డి గారు, జైల్ సైట్ మనకి ఒక 50 సెంట్లు మనకి ఫైల్ పెండింగ్ లో ఉంది. అది కూడా మరి కోర్టులో అదనపు స్థలం కోసం కేటాయించాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే దాని ముందు ఒక 20 సెంట్లు స్థలం కూడా ఉంది, 70 సెంట్లు. అది కూడా త్వరితగతిన మరి తమ చల్లని దీవెనల వల్ల మాకు ఏర్పాటు అయితే ఈ కోర్టు తాడేపల్లిగూడెంలో చూసుకోవట్లేదు. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు ఈ కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మరి జడ్జిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా అవటం మన ప్రాంత వాసులందరికీ కూడా చాలా ఎంతో సంతోషం. అలాగే స్థానిక మరి ఇక్కడ పడమరేపుతారు గ్రామ వాస్తవ్యులు, మరి ఈ ఊర్లో ఉన్న మన జయసూర్య గారు స్థానికులు, అలాగే వారి ఫాదర్ ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. వారు కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉండటం అనేది మన ప్రాంత వాసులందరూ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వారి యొక్క మనసులో నేను ఇంచుమించి చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఫాదర్ అందరూ కూడా మాకు బంధువుతున్నాం. ఆ మంచి మనసు ఉన్న వ్యక్తి కష్టపడి కృషి పట్టుదల అన్నీ ఉంటే ఆ స్థాయికి తప్పకుండా వెళ్తానంటానికి నిదర్శనంగా మరి మా ప్రాంతం నుంచి వెళ్ళిన సుబ్బారెడ్డి గారు, అలాగే జయసూర్య గారు మంచి కృషి పట్టుదలతోటి అంకిత భావంతో వృత్తి పట్ల మరి వెళ్ళి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నిలిచారు. ఇంకా మాకు మేము మా ఇబ్బందులు కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాటిని త్వరలోనే వారు మరి అన్నీ చూసారు. స్వయంగా చూడటం అంటే మాటలు కాదు, ఆయన నిన్న అసలు కలవడమే కష్టం. మళ్ళీ అంటే చిన్న చిన్న బార్ అసోసియేషన్కి ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడికి ఇవన్నీ చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు పరిష్కరించే దిశ మార్గంగా మనకి చెప్పారు. అది సుబ్బారెడ్డి గారితో ఫాలోఅప్ చేసుకుని మరి దాన్ని కూడా మనం చేసుకోవాలి. అయితే మన కోర్టుకి సంబంధించి ఒక మీడియేషన్ సెంటర్ బాగా అవసరమైనది. కేసులు ఎక్కువ రాజీ అవుతున్నాయి. మీడియేషన్కి ఫైలింగ్ డేట్ నాటే రెఫర్ చేస్తున్నారు. మరి ప్లేస్ లేదు, ఇప్పుడు దాకా మీడియేషన్కి లేదు. దానికి మనం ఎంత ఉపకారం చేసినటువంటి న్యాయమూర్తి కనీసం చంద్రుడికి నూలుకో సహాయంలాగా మన బార్ అసోసియేషన్ పార్టీషన్ చేసి మనం అందరం తప్పట్లు కొట్టాలి. బార్ అసోసియేషన్ కొద్దిగా వాళ్ళకి మీడియేషన్కి అందరికి ఏర్పాటు అయ్యే వరకు ఇచ్చేలాగా, అలాగే మనం అందరం కూడా పైన ఏదైతే కొత్తగా నిర్మించిన హాల్ ఉందో దాని వెనకాల లైబ్రరీ ఏదైతే ఉందో రెండు కలిపి మనం బార్ అసోసియేషన్ జెంట్స్కి మొత్తం పైకి షిఫ్ట్ చేస్తే ఆ మీడియేషన్ సెంటర్కి కింద లేడీస్ బార్ కింద ఏర్పాటు చేసుకోమని చెప్పి జలజీ గారు కూడా మనకి సూచించడం జరిగింది. దానికి మనం అందరం కూడా సహకరించి పెద్ద మనసుతోటి మనం ఇంత ఏర్పాటు చేసినటువంటి మనకి మనం అందరం కూడా కృతజ్ఞత భావంతో అది అంతా మన అసోసియేషన్ సభ్యులు మనం తప్పకుండా రుణం తెచ్చుకుంటామని ఆశిస్తూ, అలాగే కోర్టు రావడానికి ముఖ్య కారకులు మాకు జయసూర్య గారు, సుబ్బారెడ్డి గారు, జయసూర్య గారు ఇద్దరు మీ అత్తమానం కలిసేవాళ్ళం. ఏడీజీ కోర్టు 20 సంవత్సరాలు ఆశపడ్డాం. ఏడీజీ కోర్టు కోసం 20 సంవత్సరాలు ప్రయత్నించాం సార్ రమేష్ గారు. 20 సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలని కలిసాం, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసాం. ఆ ఫైల్ని ముందుకు తీసుకెళ్లి మాకు 2024 జనవరిలో మరి ఏడీజీ కోర్టు కూడా తాడేపల్లిగూడెంకి వచ్చేలాగా ఏర్పాటు చేశారండి. అప్పటి నుంచి ఇక్కడ స్థాయి పెరిగింది, కేరళ స్థాయి పెరిగింది, ఫైలింగ్ స్థాయి పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. దానివల్ల అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో ఏ విధంగా జరుగుతుంది, అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో మనం ఏ విధంగా చేయాలన్నది ముఖ్యంగా చాలా బాగా నేర్చుకున్నాం ఈ సంవత్సరం పాటు. అపీల్స్ కూడా చెప్పాం సార్. అలాగే ముఖ్యంగా యువ న్యాయవాదులు మన ప్రాంతం ముద్దుబిడ్డలు ఇద్దరు కూడా మరి హైకోర్టు న్యాయమూర్తులుగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు. వీరే మనకి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా యువ న్యాయవాదులు ఎక్కువ సమయం మరి ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ముడిపడి ఉంది, ఏఐ టెక్నాలజీ, ఎక్కువ సమయం కేటాయించి వాటిలో ముందుకి మనం జడ్జిమెంట్లు అవి కరెక్ట్గా తీసి చదువుకొని వాటిని ప్రజెంట్ చేసి అంకిత భావంతో వృత్తి పట్ల గౌరవంతో ముందుకెళ్ళాలని వారి కోసం పైన హాల్లో ఏదైతే ఉందో హాల్ సాటర్డే సండేస్లో లీగల్ క్లాసెస్ పెట్టాలని ఆశిస్తూ నేను ఆ హాల్ పని పట్టుకున్నాను. నేను మెయిన్ ఏంటంటే అది ఖాళీగా ఉంది ఆ ప్రదేశం. కనీసం జూనియర్ న్యాయవాదులు శని ఆదివారాలైనా శిక్షణా తరగతులు, అంతకుముందు ముత్తారామారావు గారు అడ్వకేట్ గారు మన జూనియర్ న్యాయవాదులకి సాటర్డే సండే క్లాసులు చెప్పేవారు.
ఈ ఈ కార్యక్రమానికి మూలం మా సికింద్ర భాష గారు. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు పెడితే అప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే అదే రోజు దాన్ని అన్నీ అమల్లో చేసి లేక వెంటనే దానికి లెటర్ తయారు చేసి వెంటనే మళ్ళీ పంపించేవారు. అక్కడ మేము సుబ్బారెడ్డి గారిని కలిసిన, ఈశ్వరయ్య గారిని కలిసిన ఇమీడియట్గా ఆ పోర్టుకోలే ఇంటి గారి దగ్గరికి తీసుకెళ్ళి మాకు దాన్ని జిల్లాజీ మేడం గారు అమల్లో తీసుకొచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమం ఒక్క సంవత్సరంలో దాన్ని కరెస్పాండెన్స్ చేసిన భాష గారికి మేము వార్ అసోసియేషన్ సర్వదా రుణపడి ఉంటాం సార్. మీరు పనిచేసిన ఎప్పుడు వెళ్ళినా మాకు వెళ్ళ కూడా మేము గుర్తుండిపోతాం మా ప్లేట్లలో మన చిరస్థాయిగా. చైతండి చేతులు అర్థమంటారు బాబు. దయచేసి యువ న్యాయవాదులు ముఖ్యంగా సీనియర్ ఎంబీబీఎస్సి జిల్లా జడ్జి గారికి, అదర్ ఆఫీసర్స్ అండ్ మై ఫ్రెండ్స్. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్స్ ఆల్మోస్ట్ విజయకృష్ణ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ అస్ టుడే. మంచిగా ప్లేస్ వచ్చింది మనకి కోర్టుకి, నీట్గా మనకి ప్లేస్ బాగా కలిసి వచ్చింది కాబట్టి లెట్స్ ఎంజాయ్ ది, లెట్స్ యూజ్ ది ప్లేస్. అండ్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే విజయకృష్ణ మేము అడిగింది ఆ గ్రౌండ్ ఫ్లోర్ లేడీస్ అసోసియేషన్కి అండ్ మీడియేషన్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడిగాము మేము. ఐ హోప్ మన మెంబర్స్ అందరూ దాన్ని కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2 days బ్యాక్ అయితే మనం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా.
అట్లీస్ట్ వాళ్ళకన్నా మనం క్రియేట్ చేయాలి కదా. లేదు దుర్గాదేవి గారు మాకు ఏమీ లేదు అంటారు మళ్ళీ ఇక్కడ సీనియర్ మెంబర్ ఆఫ్ ది బార్ మనకి ఇక్కడ. అందుకని చెప్పి ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని మనం ఒకసారి లెటర్స్ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ని లేడీస్ అసోసియేషన్ అండ్ మీడియేషన్ రూమ్ ఆ రెండు కొంచెం ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాజ్ ఇన్ఫార్మ్ దట్ కొంచెం స్మృతా రామారావు గారు జూనియర్స్కి కొంచెం క్లాసెస్ చెప్తున్నారంట. అట్లానే ఐ రిక్వెస్ట్ మణికుమార్ అండ్ హరినాథ్ టు టీచ్ వేర్ ఎవర్ దే ఫైన్ టైం. అంటే సీనియర్ మెంబర్స్ కాబట్టి లేదా రాంబాబు గారు కొంచెం జూనియర్స్ కానీ కొంచెం క్లాసెస్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ పరంగా ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ది స్కిల్స్ ఇన్ ది జూనియర్ అడ్వకేట్స్. విత్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు న్యాయమూర్తులు మాట్లాడతారు, కొంచెం ఓపిక పట్టండి అన్నారు. అంటే మేము చాలాసేపు మాట్లాడతామని ఏదో ముందుగా అన్నట్టున్నారు, అదేం కరెక్ట్ కాదు. మేము చాలా క్లుప్తంగా మాట్లాడతాం, ఎందుకంటే మా అందరికీ ఎక్కువ వింటాం అలవాటు. సో ముందుగా జస్టిస్ రమేష్ గారు, మా పెద్దనే లాంటి వారు, అండ్ నా తమ్ముడు లాంటి సుబ్బారెడ్డి, వీళ్ళందరితోటి ఈ వేదికని ఇక్కడ వేదిక అండ్ వేడుకలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ బార్ అసోసియేషన్ తోటి నాకు ఎక్కువ అనుబంధం లేదు, కానీ ఈ ప్లేస్ తోటి నాకు అనుబంధం ఉంది. మా నాన్నగారు ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇదే కోర్టులో చేశారు. రెండోది మిత్రుడు సుబ్బారెడ్డి 1994లో ఎన్రోల్మెంట్, అప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అంటే ఈ బార్ నుంచి ఎంతో కష్టపడి 30 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 30 years బ్యాక్, ఆయన ఎంతో కష్టపడి హైకోర్టు న్యాయమూర్తిగా ఇప్పుడు మీ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రత్యేకించి ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా స్ఫూర్తి. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి నేను ఆయన చూస్తున్నాను, ఎంతో నిబద్ధతతోటి ఇప్పటికీ కూడా నిత్యం విద్యార్థి అంటారు, నిత్య విద్యార్థి టైప్లో ఆయన లా పట్ల ఆయనకున్న ప్రేమ, ఇంకా లా తోటి ఆయన జీవితం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. మనందరికీ ఆయన స్ఫూర్తి. ప్రత్యేకించి యువ న్యాయవాదులు అందరూ మీకు ఇచ్చిన ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్ని యూటిలైజ్ చేసుకొని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో ఉన్నత స్థానాలు పొందాలని, మీరు కూడా మాలాగా హైకోర్టు న్యాయమూర్తులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఫంక్షన్ సంబంధించి ఒక విషయం చెప్పాలి. విజయకృష్ణ గారు హైకోర్టు జడ్జి గారి వెళ్తే కనుక వాళ్ళ అపాయింట్మెంట్ వరకు అది ఇది అంటూ ఉంటారు. కొంత ఏదైనా ఉండొచ్చేమో కానీ రమేష్ గారిని ఎప్పుడు అడిగినా కానీ వెంటనే ఈ రోజు కాదండి రేపు, ఏమంటే అది కాదండి ఇది ఏం పర్వాలేదు, ఎప్పుడంటే అప్పుడు. అది ఆయనకి న్యాయవాదుల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలు తెలియజేస్తాయి. కాబట్టి హైకోర్టు జడ్జిలు అంటే కనుక కొంచెం ఏదో విధంగా అనుకోవద్దు. ఈ కష్టం ఏంటి అన్నది తెలుసుకొని మేము మా వంతు వరకు ఏం చేయగలమో చేసే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. అదే ప్రయత్నంలో సుబ్బారెడ్డి గారి గురించి చెప్తూ, అంతకుముందు ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మొత్తానికి ఆయనే కర్త కర్మక్రియ. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే విజయకృష్ణ నా గురించి చెప్పాడు, కానీ నేను పెద్ద మీరు చూడండి హోమాలు లేకపోతే పూజలు జరుగుతున్నప్పుడు మంచి విద్వత్తు ఉన్న పూజారి గారు వాళ్ళు చేస్తూ ఉంటారు, మొత్తం మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆఖరిలో నేను స్వాహ అంతే తప్పించి నేను చేసింది చాలా తక్కువ. ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్న విజయకృష్ణ, తర్వాత ఆ కార్యవర్గ సభ్యులు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి పెద్దలందరికీ కూడా నమస్సులు. కమిషనర్ గారు ఈ విషయంలో లైక్ ఈ సైట్ మాకు అలాట్ చేయడం గురించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, భాషా గారు, పిడిజే గారు, అందరూ ఎంతో కృషి చేశారు. ఇదంతా చేసింది ఎవరికన్నది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడికి ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. Good evening to all.
Krishna, President of the Bar Association, my brothers and senior advocates Chidambaram and Krishna Reddy, those who are present, and all the members of this bar, congratulations to having such a huge land bank. And basically, I'm very surprised to hear that within a year, you people able to get the possession from the revenue. It's amazing. And one should have to appreciate Subba Reddy. And I'm really proud that you people having Subba Reddy as a member of this bar, and he is sitting in the High Court. Whatever you want, he is there and he can able to convince any judge, either we or any other administrative judge or chief. Once he committed, you will see that the things would be done. So one should have to appreciate the Subba Reddy's commitment, and it's really it's your fortunate that he was your earlier member of this bar. And apart from that, see, infrastructure వచ్చింది అంటే మనం ఇల్లు కట్టుకుంటాం, ఎందుకు కట్టుకుంటాం? బాగా సుఖంగా ఉండడానికి. అట్లే మనకి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా డెవలప్ అయింది అంటే టు ఇంప్రూవ్ యువర్ ప్రొఫెషనల్ efficiency. See, when you have such a huge land bank, please utilize properly. And what suggested by Subba Reddy, please give the downstairs to ground floor to mediation center. So now the Apex Court is promoting mediation as a primary disposal of litigation. So see that increase the mediation disposals, and in fact the counselors and advocates, they has to support the mediations and see that the mediation should be happened and disposed of. Thank you once again, and congratulations. That's what I'm also told, that out of 500, more than 70 disposals through mediation. It's really amazing. It's really good. We should improve that further by utilizing the ground floor, and whatever requirements are there, please send the recommendations. I will also see that it will happen. Thank you very much. Your valuable speech and advices, we will follow the same and we will ensure that. Sir, చిన్న రిక్వెస్ట్, చిన్న పొరపాటు జరిగింది. ప్రయారిటీలో మాకు మా పీడీసీ గారిని పిలవాలి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి. My hearty namaskaras to Honorable Sri Justice Donald Ramesh Garu, Administrative Judge of Kodala District, Honorable Sri Justice Nayanal Jayasuri Garu, Judge, Honorable High Court of AP, and Honorable Sri Justice S. Subba Reddy Garu, Judge, Honorable High Court of AP, Land 11th Edija Garu, respected President of this Bar Association, brother and sister judicial officers, members of Bar Association, ladies and gentlemen, a pleasant good evening to all. It is a great privilege and honor to be here on this auspicious occasion of the inauguration of the newly extended Bar Association Hall of Tadepalligudem by the 3 senior honorable judges of our High Court. The presence of their lordships clearly indicate as to how this Bar Association plays a vital role in promoting professional ethics. And certainly I must congratulate the office bearers and members of the Bar Association for their commitment in making this task a reality. We are grateful to their lordships for gracing this occasion with their presence on this auspicious occasion by taking their valuable time, and their presence today definitely adds great significance to this inaugural ceremony. At the same time, we are grateful to the honorable judges of Honorable High Court for their constant guidance and encouragement in accomplishing this task. In pursuance of constant guidance and encouragement of their lordships of our Honorable High Court, they have taken advanced position of government land situated adjacent to the court premises at Tadepalligudem,
consisting an extent of 36 cents for future expansion of the existing court building at Tadepalli. Steps are being taken for the allotment of erstwhile subject premises consisting 50 cents for further expansion of the existing court premises, and the issue is pending with the district collector. Another important achievement is that we have already received administrative sanction from government under central sponsor scheme at the instance of our Honorable High Court for the construction of library building in the court premises, and the building committee concerned is taking steps. When the 11th Additional District Court, Tadepalli, which is a newly constituted court, had no sufficient furniture, with the constant support of all the 3 honorable judges, we have taken steps for the purchase of furniture for the court of 11th Additional District Court, and the court concerned already received some of the furniture items. I will be failing in my duty if I fail to refer about the support of the members of this Bar Association and the constant guidance of their lordships, at whose instance we could achieve all these tasks. At the same time, we must acknowledge the sincere efforts being made from the side of this Bar Association for the improvement of amenities and facilities to their association. We are all grateful to Honorable Judges of High Court for gracing this occasion with their presence. I finally thank and appreciate my brother, 11th Additional District Judge Basa Garu, and other judicial officers working here for their valuable assistance to district administration in getting success of all these programs. I also thank the staff members of this unit for their participation in digitalization process, because earlier only 1100 files were checked by the staff members, and I have picked up 4 members from this station, and they have done efficiently, and I deputed them for a period of 2 weeks. I started doing the work, and I started picking up all the staff members for 2 weeks from all the courts, and getting the work done, because I came to know that the Honorable High Court of AP spent huge amount, crores of rupees, our Honorable High Court spent towards the task, because after completion of digitalization, it will be easy for us to discharge our functions. We may get paperless courts shortly. And with the permission of our 3 judges, I request the Bar Association to extend their cooperation in coming local adalat scheduled to be conducted on 14th March. And I also request all the members of this Bar Association to extend their cooperation for the disposal of ample number of matters in mediation. The reason is in Eluru also we are getting very good disposals in mediation center, but unfortunately we are not getting disposals as far as cases filed under MV Act. The reason is there are no sufficient staff members, because for 3 or 4 districts the employees will be one and the same. That is the reason why we are not able to get disposals in mediation center regarding the matters filed under MV Act. Other matters we are getting good disposals. I request you all to extend your cooperation in local once again, sir. Thank you very much. వేదికలో అలంకరించిన పెద్దలు పార్లమెంట్ జస్టిస్ గోదావరి రమేష్ గారు, అలాగే జస్టిస్ జయసూర్య గారు, జస్టిస్ సుబ్బారెడ్డి గారు, పీడీజీ మేడం, మై సిస్టర్ జడ్జెస్, సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్స్, అందరికీ శుభ సాయంకాలం. ఇప్పుడు దాకా అందరూ ఆనరబుల్ జడ్జెస్ చెప్పిన సందేశాలు విన్నారు. అయితే నేను ఒక చిన్న మాట చెప్పేసి ఇస్తాను. యాక్చువల్గా నేను ఈ కోర్టులో జాయిన్ అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక పెద్ద అడ్డుగోడ ఒకటి ఉండిందండి. అది చూడంగానే నేను డిస్టర్బ్ అయ్యా. ఏంటిది ఇంత సన్న అడ్డుగోడ, ఇది ఏముంది అవతల వైపు అని చెప్పేసి ఒకసారి గోడ ఎక్కి చూశాను. నేను చూసిన తర్వాత అక్కడ ఏవో 2 విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఆ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, స్టేజ్ ఒకటి ఉంది. ఏం జరుగుతుందో ఇక్కడ దానికి కొంతకాలం వాచ్ చేశాం. అసలు ఎవరిది ఈ స్థలం అని చెప్పేసి వాకప్ చేస్తే ఎంఆర్ఓని పిలిపించి వాకప్ చేశాను. చేస్తే ఇదేమో గ్రామ కట్ట స్థలం అండి అని చెప్పేసి చెప్పారు.
గ్రామ కంఠస్థలం అయితే మరి ఎవరి స్వాధీనంలో ఉంది? సో ఈ విధంగా చూసి తర్వాత మనం కృషి చేసి అధికారుల సహాయంతో స్టెప్స్ తీసుకొని ఈ స్థలాన్ని అధికారికంగా మన కోర్టుకు అలాట్ చేసుకోవడం జరిగింది. ఈ స్థలం రావటం వల్ల మనకు ఎంతో మంచి స్పేషియస్గా కనబడుతుంది. అలాగే ఆనరబుల్ హైకోర్టు గారికి ముందు ప్రపోజల్స్ పంపించి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఒకటి కట్టించి ఆ అడ్వకేట్లకి అందరికీ సౌకర్యంగా ఉండడానికి కృషి చేస్తున్నాము. ఆ విధంగా ఆర్ఎండ్ వాళ్ళ నుంచి ఎస్టిమేట్స్ తెప్పించి చేయడానికి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీ సౌకర్యార్థమే చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మీరు మీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసి మంచి జడ్జెస్ బాగా సహకరించి కేసులు డిస్పోజల్ చేయడానికి సహకరించాలని చెప్పేసి, అలాగే జిల్లా జడ్జి గారు చెప్పినట్టుగా లోక్ అదాలత్ వస్తుంది. మనకి లోక్ అదాలత్లో ఎక్కువగా కేసులు డిస్పోజ్ చేసి సహకరించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నిర్ణయించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు భారత స్టేట్ గారికి, ఆనరబుల్ జడ్జెస్కి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన కోర్టు ప్రాంగణానికి నూతనంగా ప్రవేశ ద్వారం మన హైకోర్టు న్యాయమూర్తులతోటి ఓపెన్ చేయించుకున్నాము. నెక్స్ట్ అలాగే మన బార్ హాల్ ఓటో అంతస్తునందు టిన్ రూఫ్ షెడ్ కూడా ప్రారంభించారు. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి దానా రమేష్ గారికి, అలాగే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఓకే సార్. సార్ ఇచ్చోండి సార్ విజయ్ గారు. బార్ అసోసియేషన్ సభ్యులకు తెలియజేయింది. నా పేరు సిరిగినేడి విజయకృష్ణ. గతంలో నేను బార్ అసోసియేషన్కి కార్యదర్శిగాను అదేవిధంగా ఉపాధ్యక్షుడిగాను పనిచేసి ఉన్నాను. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సభ్యులందరికీ నా మనవి ఏంటంటే, ఈ సంవత్సరం ఎన్నికల్లో నేను అధ్యక్ష పదవికి పోటీ చేయుచున్నాను. కావున సభ్యులందరూ నాకు మద్దతు తెలియజేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. అంతేకాకుండా అసోసియేషన్ డెవలప్మెంట్కి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు అసోసియేషన్ ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని పెంచే ఉద్దేశంతో సబ్ జైలుకి ఖాళీగా ఉన్నటువంటి 50 సెంట్ల భూమి, అలాగే కేఎన్ రోడ్డుకి చేర్చి ఉన్న బీవీఆర్ కళాకేంద్రం, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మా యొక్క రిప్రజెంటేషన్ మీద సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు వారు ఉత్తర్వులు కూడా చూడమని చెప్పి కోర్టు పోలీస్ జడ్జి గారు చెప్పడం జరిగింది. అప్పుడు దాని మీద నోడల్ ఆఫీసర్ గారిని నియమించి అవన్నీ కూడా పరిశీలి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యులు ఇతరులందరికీ కూడా పైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. ఎందుకంటే చాలామందికి జడ్జిమెంట్స్ అవి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి యువ న్యాయవాదులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వారి కోసం ప్రత్యేకంగా పైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నేను తలంపు చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఎవరైతే న్యాయవాదులు సౌకర్యాలు లేకుండా ఉన్నారో కక్షిదారులకి మంచినీటి సౌకర్యం, అలాగే ఇతరతర సౌకర్యాలన్నీ కూడా నేను వచ్చే సమయంలో నేను అసోసియేషన్కి అన్ని విధాలా కూడా సహకరించి సభ్యులకి అన్ని విధాల సౌకర్యాలు కలగజేస్తానని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓట్ని ఈ ఎన్నికల్లో నాకు వేసి నాకు అత్యధిక మెజార్టీని వచ్చేలా చూసి గెలిపించే ప్రార్థన.